హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 25,000 పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారాన్ని అందించడం జరుగుతుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. మీరు ఆ సర్టిఫికేట్స్ని దగ్గర పెట్టుకొని అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 2018కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని ఒక 10 పీడిఎఫ్స్ని నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో, అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే అక్కడ నుంచి కూడా మీరు ఈ యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పేపర్స్ చూస్తే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా ఈ పీడిఎఫ్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. 10 పేపర్స్ మీకు సరిపోతాయి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉందో తెలుసుకోవడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించిన అఫీషియల్ సైట్ ఇది. సైట్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ సైట్లోనికి వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే ఇక్కడ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంది. ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మీరు నోటిఫికేషన్ కంప్లీట్గా చూడండి, ఆ తర్వాత అప్లై అయితే చేసుకోండి. అయితే ఈ సైట్లో మీరు ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ లాంటి పోస్టులకి మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు. కాబట్టి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ డైరెక్ట్గా ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఈ బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అదే మీరు కొత్తగా ఈ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రిజిస్టర్ నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫస్ట్ మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రిజిస్టర్ చేసుకునే ముందు మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది నేను మీకు చెప్తాను. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేది నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్, డీటెయిల్స్ ఏంటనేది ఫస్ట్ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉండాలి, అలాగే ఈమెయిల్ ఐడి ఉండాలి. ఈ రెండింటికి కూడా ఓటీపీ అనేది వస్తుంది మీకు అప్లికేషన్ ఒక ప్రాసెస్లో. తర్వాత మీరు ఆధార్ కార్డు నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదో ఒక ఐడిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన నంబర్ కూడా మీరు ఎంటర్ చేయాలి. పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలి. అందులో మీకు రోల్ నెంబర్ అడుగుతారు. అలాగే మీ యొక్క నేమ్ అనేది, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేమ్ అనేది మీకు ఆ యొక్క 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉంటాయి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏ విధంగా అయితే నేమ్స్ ఉన్నాయో అలాగే మీరు యాజ్ టీజ్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చిన్న మిస్టేక్ చేసినా కూడా మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఇంకా దీనికి సంబంధించి మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ కానీ ఇతర డీటెయిల్స్ని కానీ మీరు ఎడిట్ చేసుకోవాలి అంటే మీకు ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే మీకు దీనికి సంబంధించి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బేసిక్ డీటెయిల్స్ కెన్ బి చేంజ్డ్ ఓన్లీ ట్వైస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే ఈ యొక్క బేసిక్ డీటెయిల్స్ని చేంజ్ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది చూద్దాము. సో ఈ బేసిక్ డీటెయిల్స్లో మిమ్మల్ని అడిగేటువంటి విషయాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఈ స్టార్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్. వాటన్నిటిని కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మిమ్మల్ని ఆధార్ కార్డు అడిగారు. ఉంటే ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి, లేకపోతే నో అని చెప్పేసి వదిలేసేయండి. ఉన్నట్లయితే ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే నెంబర్ని మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి ఎంటర్ చేయాలి. ఇంకా టైప్ ఆఫ్ ఐడి అడిగారు. మీరు పాన్ కానీ లేదా ఆధార్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, బట్ మీరు ఫిలప్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ చేయండి. ఒకవేళ సెలెక్ట్ చేసినట్లయితే మీ యొక్క ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ నేమ్ అడుగుతున్నారు. యాజ్ పర్ 10th మార్క్స్ లిస్ట్ ప్రకారం మార్క్స్ లిస్ట్లో క్యాపిటల్స్లో ఉంటే క్యాపిటల్స్, వార్డ్కి మధ్య ఎంత స్పేస్ ఉందో అంత స్పేస్ మెయింటైన్ చేసి మీరు ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత అదే నేమ్ని మళ్ళీ ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవడానికి ఎంటర్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క ఫాదర్ నేమ్ అడుగుతున్నారు. ఫాదర్ నేమ్ కూడా యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఎంటర్ చేయాలి. అదే ఫాదర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, రీటైప్ చేయాలి. అలాగే మదర్ నేమ్ కూడా మీరు యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం ఎంటర్ చేయాలి. ఓకే, సో అదే డేట్ ఆఫ్ బర్త్ని మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ బోర్డు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో ఆ బోర్డుని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ కూడా ఉంటుంది.
అది కూడా మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అదే బోర్డుకి సంబంధించి వెరిఫై చేసుకోవడానికి మళ్ళీ అదే బోర్డుని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రోల్ నెంబర్ వచ్చేసి మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో రోల్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది ఒక చోట. ఆ రోల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే రోల్ నెంబర్ని మళ్ళీ మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవడానికి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతిదీ కూడా మీరు టూ టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు 10th ఎప్పుడు పాస్ అయ్యారని చెప్పేసి అడుగుతారు. సో అది మీరు ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేయండి. అదే ఇయర్ని మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి సెలెక్ట్ చేయండి. తర్వాత మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేయండి. మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది సెలెక్ట్ చేయండి. అదే జెండర్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఎక్కడి వరకు చదువుకున్నారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు డిగ్రీ కనుక చదువుకున్నట్లయితే డిగ్రీ వరకు గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీకు ఓటీపీ వస్తుంది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి. కాబట్టి ఈ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. అదే మొబైల్ నెంబర్ని మళ్ళీ ఇంకోసారి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇవ్వండి, మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఈ విధంగా మీరు దీనికి సంబంధించి బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత సేవ్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక ట్యాబ్ వస్తుంది. అక్కడ మీరు ఒక పాస్వర్డ్ని క్యాపిటల్స్లో లెటర్స్ ఉండేలాగా, స్మాల్స్లో లెటర్స్ ఉండేలాగా, స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్ ఉండేలాగా అన్నీ కలిపి ఉండేలాగా ఒక పాస్వర్డ్ని మీరు జనరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇంకొక ట్యాబ్లోనికి మీరు వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ అడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీకు ఈ విధంగా ఉంటుంది. మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు జనరల్లా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీనా, ఎస్సీ ఎస్టీనా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదే కేటగిరీని మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియన్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో కింద కానీ పైన కానీ ఎక్కడో చోట మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్కి సంబంధించి ఏ మోల్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్, ఏ మోల్ ఆన్ రైట్ హ్యాండ్, ఏ మోల్ ఆన్ ఫోర్ హెడ్ అని చెప్పేసి మనకు అప్పుడు రాసి పెడతారనమాట మన సర్టిఫికేట్స్లో. అది యాస్టీస్గా ఎన్ని ఉంటే అన్ని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత ఆర్ యూ పర్సనల్లీ బెంచ్ మార్క్డ్ డిజేబిలిటీ అన్నారు. అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటని చెప్పేసి అడుగుతుంది. అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. ఓకే, మీ పర్మనెంట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీరు మెన్షన్ చేసినటువంటి పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఒకవేళ సేమ్ కాకపోతే నో అని చెప్పేసి మెన్షన్ చేసి మళ్ళీ ఇంకొక అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఏంటనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీరు థర్డ్ ఆప్షన్లోనికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీకు ఐ అగ్రీ అని చెప్పేసి ఒక చెక్ బాక్స్ వస్తుంది. ఆ చెక్ బాక్స్పై క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫైనల్ సబ్మిట్పై క్లిక్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకు వెబ్సైట్లో ఈ విధంగా ఓపెన్ అయ్యి అక్కడ అప్లై అని ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు అప్లై అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు తర్వాత అప్లికేషన్ ప్రాసెస్లోనికి మీరు డైరెక్ట్గా పార్ట్ 2లోనికి వెళ్ళడం జరుగుతుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లోనికి. అక్కడ మీరు మీకు సంబంధించినటువంటి ఫోటో, సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి పార్ట్ 2లోనికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడిగేటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయి ఉంటాయి ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ ఫామ్లో ఆల్రెడీ ఫిల్అప్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఫిల్అప్ అయిపోయి ఉంటాయి. తర్వాత మీరు ఫిల్అప్ చేయాల్సింది ఏంటంటే వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ అని చెప్పేసి అడుగుతారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వారికి ఏజ్ రిలాక్సేషన్ 5 years 3 years ఉంది కాబట్టి వారు ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏజ్ సరిపోదు, ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకోవాలి అనుకుంటే ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇఫ్ ఎస్ అయినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అని చెప్పేసి అడుగుతుంది. అది ఎస్సీ ఎస్టీస్కి, ఓబీసీస్కి సంబంధించి కోడ్స్ ఉంటాయి, కేటగిరీస్. అది మీరు ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ దీనికి సంబంధించి నేషనల్ క్యాడెట్ కార్ప్స్లో కనుక మీరు దీనికి సంబంధించి మీరు సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. మీకు బోనస్ మార్క్స్ ఉంటాయి. సి సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 5% మార్క్స్ వస్తాయి. బి సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 3%, ఏ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి 2% మార్క్స్ వస్తాయని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఆ యొక్క ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారు ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత టైప్ ఆఫ్ ది ఎన్సీసీ సర్టిఫికేట్ అంటారు. ఇక్కడ ఏ సర్టిఫికేట్ అయితే ఏ అని, సి అయితే సి అని, బి అయితే బి అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీరు 3 centersని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. బాగా దగ్గరలో ఉన్నటువంటి సెంటర్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు విజయవాడ దగ్గరలో ఉంటే విజయవాడ ఇవ్వండి. తర్వాత గుంటూరు ఇవ్వండి. ఆ తర్వాత విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, ఈ సెంటర్స్ మనకి ఏవైతే సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ని సెలెక్ట్ చేయండి. ఇంకా తెలంగాణ వారైతే హైదరాబాదు, ఇంకా కరీంనగర్, ఈ జిల్లాలు ఉన్నాయి కదా, 3 సెంటర్స్ ఇచ్చారు తెలంగాణలో. ఆ 3 కూడా మీరు ప్రిఫరెన్స్ అనేది మీకు దగ్గరగా ఏది ఉంటే అది మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు ఫస్ట్ ఏది ఇస్తే అదే వస్తుంది. సో ఆ విధంగా ఇవ్వండి. తర్వాత మీ స్టేట్స్ అనేవి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంటాయి. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్లో సెలెక్ట్ చేశారు కాబట్టి
తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు హ్యావ్ యూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఆర్ ఆరిజిన్ టు అనదర్ స్టేట్ టు ఆర్ యూనియన్ టెరిటరీ అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మీరు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వచ్చారా, మైగ్రేట్ అయ్యారా, తరలిపోయారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. తర్వాత వెదర్ యూ వుడ్ లైక్ టు అవైల్ ద బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ ఫ్రమ్ ది స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ యువర్ ఆరిజిన్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు దానికి సంబంధించి ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి రిజర్వేషన్ని మీరు అవైలబిలిటీ బెనిఫిట్ పొందాలనుకుంటున్నారా అంటే ఎస్ అని చెప్పేసి ఎస్, నో అని చెప్పేసి నో అనేది సెలెక్ట్ చేయండి. తర్వాత చూసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి క్యాండిడేట్స్ బిలాంగ్ టు మిలిటెన్సీ ఆర్ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతారు. నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి ఇవి. తర్వాత క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు బోర్డర్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు కరెక్ట్గా ఫిలప్ చేయాల్సినటువంటి ఒక ప్లేస్ ఉంది. అదేంటంటే పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించింది అనమాట. మీరు బీఎస్ఎఫ్కి ఇవ్వాలనుకుంటున్నారా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఏ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత సిఐఎస్ఎఫ్, ఆ తర్వాత సిఆర్పిఎఫ్, ఇలాగా మనకి కొన్ని ఉంటాయి. ఒకసారి మీరు చూసుకుని దాన్ని బట్టి మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారో, మీకు జాబ్ వచ్చే టైంలో కూడా మీరు ఫస్ట్ ఏదైతే ప్రిఫరెన్స్ ఇచ్చారో దానికి ఎక్కువ మీకు బెనిఫిట్ అయితే రావడం జరుగుతుంది, దానికి మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ఏవైతే ప్రిఫరెన్స్లు ఇచ్చారో కింద కూడా అదే ప్రిఫరెన్స్లు మీరు యాస్టీస్గా ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు మార్చుకోవాలి అనుకుంటే రీసెట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి రీసెట్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మీరు పోస్ట్ డీటెయిల్స్ చూసుకోవాలంటే ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు పోస్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, డి అంటే ఏంటి అని చెప్పేసి కనిపిస్తాయి. సో ఆప్షన్స్ మీరు ఇక్కడ అవి చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. మీరు 10th చదివితే 10th వరకు మాత్రమే చదివితే 10th అనేది సెలెక్ట్ చేయండి. ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నారు. ఓకే, డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీరు డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ అంటారు. ఇది ఖచ్చితంగా ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీ కరస్పాండింగ్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ అన్నీ కూడా సెలెక్ట్ అయి ఉంటాయి. ఫైనల్గా వస్తే మీరు ఇక్కడ మీ యొక్క ఫోటోని ఇక్కడ చూస్ ఫైల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఫోటోని అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క సిగ్నేచర్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇలాగా. సో ఫోటో వచ్చేసి 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి, జేపీఈజీ ఫార్మేట్లో ఉండాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ ఎస్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కిందకు వచ్చినట్లయితే ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని ఎంటర్ చేయండి ఎలా ఉంటే అలాగా. ఎంటర్ చేసి ప్రివ్యూపై క్లిక్ చేసినట్లయితే మీకు ఫస్ట్ అప్లికేషన్ అనేది మీకు నార్మల్గా చూపిస్తుంది. మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ప్రివ్యూపై చూపించిన తర్వాత సబ్మిట్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే ఫీ పే చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించి ఆ ఫీకి సంబంధించినటువంటి యొక్క ప్లేస్లోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో 100 రూపీస్ ఫీ అనేది ఓసీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పే చేయాల్సి ఉంటుంది. వారు ఈ యొక్క 100 రూపీస్ పే చేయండి. మిగిలినటువంటి క్యాండిడేట్స్కి ఫీ లేదు కాబట్టి డైరెక్ట్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ అయితే ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది అప్లికేషన్కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నేను చెప్పినటువంటి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్స్ అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.